వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తీసిన వారు చదవండి. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద దహన బలులను అంగీకారమగును. నా మందిరము సమస్త జనులకు. చాలు. దేవుడి స్తోత్రం. చదవబడుతున్న దేవుడి వాక్యాన్ని బాగా పరిశీలిస్తూ ఉంటే, దేవుడి మందిరములో ప్రతి మనిషి జీవితాన్ని కూడా నేను ఆస్వాదిస్తాను అంటున్నాడు దేవుడు. ఈ వాగ్దానం చాలా మంది నమ్మి కష్టాల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, అనారోగ్యాలతో బాధపడుతున్నవారు, అప్పుల వంటి పరిస్థితుల్లో ఉన్న మనుషులు దేవుడి మందిరానికి వెళ్ళేవారుగా మనం మారితే, దేవుడి మందిరంలో కూర్చోవడం ద్వారా, దేవుడి మందిరానికి వెళ్ళే వ్యక్తులుగా మారడం ద్వారా మా జీవితాల్లో ఉన్న ప్రతి కష్టంలోంచి బయటపడతామని నమ్మి అనేకులు దేవుడి మందిరానికి వస్తారు. తప్పకుండా ఒకసారి హల్లెలూయా. ఈరోజు 100 మంది దేవుడి మందిరంకి వస్తే 10 మంది జీవితాలు మాత్రమే బాగుపడుతున్నాయి. 10 మంది కుటుంబాలు మాత్రమే కష్టాల్లోంచి బయటపడుతూ ఉన్నారు. మిగతా 90 మంది జీవితాలు ఎన్ని సంవత్సరాలు దేవుడి మందిరికి వెళ్తున్నా, ఎన్ని నెలలు దేవుడి మందిరికి వెళ్ళేవారుగా ఉన్నా, వారి జీవితంలో ఉన్న కష్టాల్లోంచి కానీ, జీవితంలో ఉన్న బాధల్లోంచి కానీ బయటపడలేక, విడుదల పొందుకోలేక ఏడుస్తున్న కుటుంబాల 100కి 90% దేవుడి స్తోత్రం. అదేంటండి, ప్రతి మనిషి కూడా దేవుడి మందిరికి వెళ్తే బాగుపడితేరా? ప్రతి కుటుంబం కూడా దేవుడి మందిరికి వెళుతున్నప్పుడు ఖచ్చితంగా దీవించబడాలి. ఒక అనారోగ్య వ్యక్తి హాస్పిటల్కి వెళ్తే ఖచ్చితంగా బాగుపడి రావాలి. జీవం కలిగిన దేవుడు ఉన్న సన్నిధిలో, దేవుడు వాక్యం దొరికే స్థలములో ఏ మనిషి అడుగు పెడుతున్నా మనిషి బాగుపడి తీరవలసి ఖచ్చితంగా ఉంది. కానీ ఈ రోజుల్లో 100 మంది కుటుంబాలు దేవుడి సన్నిధికి వెళితే 90 కుటుంబాలు కన్నీళ్ళలోనే ఉంటున్నారు, 90 కుటుంబాలు బాధల్లోనే ఉంటున్నారు. 100 మంది దేవుడి మందిరకు ఉంటే 10 కుటుంబాలు మాత్రమే సంతోషం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చూద్దాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం ధ్యానం చేసుకుందాం ఒకసారి. ప్రసంగి 5 1వ వచనం చదవండి ఒకసారి. నీవు దేవుడు మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చాలు. దేవుడి స్తోత్రం. ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు డ్రెస్ మొత్తం చూసుకుంటావు. ఎక్కడైనా సిరిగిందంటావా, ఎక్కడైనా మచ్చ ఉందంటావా? 10 మందిలోకి వెళ్ళే వ్యక్తిగా ఉన్నాను కనుక నన్ను ఎవరు అవమానించకూడదు, ఎవరు నిందించకూడదని చక్కగా వస్త్రం కట్టుకొని, చక్కగా రూపురేఖలు దిద్దుకొని సరి చేసుకుంటూ వెళ్తాం. దేవుడి స్తోత్రం. ఒక అధికారి ముందుకు వెళ్ళేటప్పుడు కూడా నీ ఎలా ఉండాలి, నా మాట ఎలా ఉండాలి? గడుచుగా మాట్లాడినా, పొగరగా మాట్లాడుతున్నా అధికారి మనసు కలగదు కనుక నేను మెత్తందనగా మారాలి, జాగ్రత్తగా మాడాలని అధికారి దగ్గరికి వెళ్ళక మునిపే నీ మనసును మార్చుకుంటున్నావు, నీ హృదయాన్ని మార్చుకుంటున్నావు, నీ మాట తీరు మార్చుకుంటున్నావు, నీ గుణగుణం మార్చుకుంటున్నావు. అధికారం వద్ద వచ్చే సహాయం పొందుకోవాలంటే ఇంత లోబడాలని, ఇంతగా మార్చుకోవాలని జాగ్రత్త పడి వెళ్ళి నీవు ఒక అధికారం వద్ద సాయం పొందుకుంటున్నావు. దేవుడి స్తోత్రం. లోకాన్ని సృష్టించే దేవుడి ముందుకు వచ్చి ఎలా వస్తున్నావు మనం? నీ జీవితాన్ని ఆస్వాదించి, నీ బతుకును ఆస్వాదించి, నీ కష్టాలు తొలగించి, నీ ఇబ్బందులు తొలగించి, దేన్ని బట్టి ఏడుతూ వస్తున్నావో, దేన్ని బట్టి కన్నీరు కార్చి వస్తున్నావో, ఏ రోగంతో ఏడుతూ వస్తున్నావో, ఏ సమస్యతో ఏడుతూ వస్తున్నావో, ఆ రోగంలోంచి, ఆ సమస్యలోంచి, ఇబ్బందుల నుంచి విడిపించగలిగిన దేవుడు ఉన్న చోటుకు వచ్చేటప్పుడు ఎలా వస్తున్నావో జాగ్రత్తగా కనిపెట్టున్నావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడికి ఎలా వెళ్ళాలో తెలుసుకున్న నీవు దేవుడి సన్నిధి ఎలా వస్తే బాగుపడదో తెలుసుకున్న వారిగా మారాలి. ఒక శుభకార్యకి వెళ్ళేటప్పుడు నీకు ఎవరు చెప్పలేదే మంచి బట్ట వేసుకోవాలి, నువ్వు వేసుకున్నావు. ఒక శుభకార్యకి వెళ్ళేటప్పుడు ఎక్కడ చిరిగిపోయిన బట్టలు కానీ, మాసిపోయిన బట్టలు కానీ, చింపుల చుట్టుతో కానీ వెళ్ళకూడదని ఉద్దేశం నీకు ఎవరు చెప్పాలా? నువ్వు గ్రహించే వ్యక్తిగా మారు.
శుభకార్యం వెళ్ళేటప్పుడు నా వస్త్రంలో మార్పు రావాలి, నా శరీరంలో మార్పు రావాలి, శుభ్రంగా తలదూకునే వ్యక్తిగా ఉండాలి, 10 మంది వచ్చేవారిగా ఉండాలి, కనుక నేను అందరిలాగా సమానంగా ఉండాలని ఒక ఆలోచన కలిగి వెళ్ళే వ్యక్తిగా ఉన్నాను. ఒక అధికారి వద్దకు వెళ్ళేటప్పుడు అధికారి నాకు సహాయం చేయాలంటే ఇంటి వద్ద ఉన్నట్లుగా ఉంటే సరిపోదు, నా మాటలో మార్పు రావాలి, నడవడికలో మార్పు రావాలి, ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు తగ్గిపుచ్చుతూ ఉండాలి అని నేర్చుకుని వెళ్ళాం. దేవుడి స్తోత్రం. ఈనాడు చాలా మంది దేవుడు మందిరములో ఎలా రావాలో అర్థం కాక ఇష్టమైన త్రోవలో వచ్చి, ఇష్టమైన ఆలోచనలు వచ్చి, ఇష్టమైన తలంపులు వచ్చి వారు అనుకుంటూ ఉంటారు. దేవుడు వాగ్దానం చేస్తాడు, దేవుడు మందిరికి వెళితే కష్టాలు పోతాయని చెప్పాడు, బాధలు పోతాయని చెప్పడానికి వచ్చారు తప్ప హృదయాలు మార్చుకోకుండానే వచ్చారు. దేవుడి స్తోత్రం. అధిక వారి జీవితాలు మందిరానికి వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు తప్ప వారి జీవితాలు బాధలు, వారి బతుకులో ఉన్న కన్నీళ్ళు కానీ, వారి కుటుంబంలో ఉన్న బాధలు కానీ, హృదయంలో ఉన్న అశాంతి గల కార్యములు కానీ, వారు ఎన్ని సంవత్సరాలు దేవుడి మందిరికి వస్తున్నారు, ఎన్ని సంవత్సరాలు దేవుడి మందిరం కూర్చున్న వారిగా మారుతున్నారు, జీవితంలో ఉన్న బాధలు పోగొట్టుకోలేరు, జీవితంలో ఉన్న కష్టాలు పోగొట్టుకోలేక ఏడ్చేవారు చాలా మంది. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, నేను ఆశ్రయించే దేవుడు ముందుకు వచ్చినప్పుడు, నేను ఆదరించే దేవుడు మందిరికి వచ్చినప్పుడు ఎలా వస్తున్నావో కనుగొంటున్నావా? నీ ప్రవర్తన గురించి ఆలోచించే వ్యక్తిగా ఉన్నావా? నీ ఆలోచన ఎలా ఉందో ఆలోచించావా? ఒక పవిత్రమైన దేవుడు మందిరికి వచ్చినప్పుడు మన హృదయాలు పవిత్రంగా ఉండాలి, మన మనస్సు పవిత్రంగా ఉండాలి, మన ఆలోచన పవిత్రంగా ఉండాలి, మన నోరు పవిత్రంగా ఉండాలి, మన వినికిడి పవిత్రంగా ఉండాలి. అట్టి వాడికి వచ్చి కూర్చుంటే ఒక్క నిమిషంలో అద్భుతం చోట. దేవుడి స్తోత్రం. పరిశుద్ధుడు నీ దేవుడు గుర్తిస్తావా? దేవుడు ఉన్న చోటు పరిశుద్ధము, పరిశుద్ధుడు నీ దేవుడు గుర్తిస్తావా? పరిశుద్ధ దేవుని మందిరము. జనమా, దైవ జనమా, ఎలా నీవు వచ్చావు సరిచూడుమా. జనమా, దైవ జనమా, ఎలా వచ్చావు సరిచూడుమా. అయితే కన్నాలో వచ్చిన కార్యక్రమం ఆయన పరిశుద్ధుడు కనుక నీవు పరిశుద్ధుడు కొనుక్కోవాలి.
జీవితాలు, కష్టాలు, బాధలు, కన్నీళ్ళు మన వశపడ్డారు. దేవుడు మందిరానికి వెళితే మా బాధలు పోతాయి. దేవుడి స్తోత్రం. రైట్, నువ్వు అనుకుంది కరెక్టే. పరిశుద్ధాత్మ దేవునికి న్యాయం చేయాలంటే, సర్వాధికార దేవుని కన్నీరు తుడిచేవాడిగా మారాలంటే, ఏ రోగాలను బట్టి, ఏ అప్పులు బట్టి, ఏ చప్పులు బట్టి ఏడుస్తూ దేవుడు మన దగ్గర వెళ్తే బాగుపడతాడు అనుకున్న వ్యక్తి అయితే, దేవుడు అంటున్నాడు, నా సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో ప్రవర్తన తెలుసుకో. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇంటికాడ ఉన్నట్లుగా దేవుడి మీద కుదరదు, బజార్లో ఉన్నట్లుగా మందిరంలో కుదరదు. దేవుడు పరిశుద్ధమైన దేవాలయంలో ఉంటాడు కనుక, దేవుడు పరిశుద్ధుడి కనుక, ఒక మనిషి దేవుని బట్టి కార్యం చూడాలంటే, గొప్పవాడిగా మారాలంటే, అప్పుల నుంచి బయటికి రావాలంటే, కన్నీరు తొడవబడాలంటే, ఆ పరిశుద్ధమైన దేవుడు ద్వారా నువ్వు సహాయం పొందే వ్యక్తిగా మారాలంటే, నీ ప్రవర్తన దేవుడు మందిరంలో దేవుడికి అనుకూలంగా కనపడాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నీ నడవడికి తేటగా దేవుడు కనబడితే, నీ మనసు తేటగా దేవుడు కనబడితే, నీ మాట తేటగా దేవుడు కనబడితే, నీ వినికిడి తేటగా ప్రభువు కనబడితే, దేని కొరకైతే దేవుడు మందిరికి వచ్చావో, దేని కొరకైతే మందిరంలో కన్నీరు కారుస్తున్నావో, దేని కొరకుంటూ బాదుకొని సన్నిధిలో ఏడుస్తున్నావో, నీ దుఃఖాన్ని దేవుడు చూస్తాడు, నీ విచారం దేవుడు వింటాడు. విన్నవాడిగా ఉన్న దేవుడు కుదురుగా ఉండక కష్టాలు, బాధలు, కన్నీరు తొలగించి ఆనందం దేవుడిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనుషుల జీవితాన్ని మార్చలేరు, బంధువుల జీవితాన్ని మార్చలేరు. నీకున్న రోగాన్ని నీ బంధువులు తీయలేరు, నీకున్న అప్పు నీ బంధువులు మొయ్యలేరు, దేవుడు మొయ్యగలడు. అటువంటి ప్రభు అంటున్నాడు, నా సన్నిధిలో కరెక్ట్ గా ఉన్న వ్యక్తిగా ఉంటే చాలు, నీ జీవితాన్ని మార్చేద్దాము నాకు. దేవుడి స్తోత్రం. ఎంత బలమైన వ్యాధిని కలిగి ఉన్నా, ఎంత బలమైన రోగాలు కలిగి ఉన్నా, కోట్లప్పులు కలిగి ఉన్నా, దేవుళ్ళు కరెక్ట్ గా ఉంటే, దేవుడి మందిరంలో కరెక్ట్ గా ఉంటే, నీ పక్షాల మనుషులు రాకపోయినా, బంధువులు రాకపోయినా, రాజకీయ రాకపోయినా, అధికారులు రాకపోయినా, ప్రపంచ ధర్మానకర్తైన దేవుడు, లోక సృష్టించిన దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో నీ జీవితాన్ని ఆనందింపచేస్తాడు. దేవుడి స్తోత్రం. అయితే ఈ దినాల 100 మంది దేవుడి మందిరికి వస్తే 90 మంది జీవితాలు అలాగే ఉండిపోతున్నాయి. ఈ 90 మంది జీవితాలు మందిరంలో వచ్చిన, మందిరంలో కూర్చున్న వారుగా ఉన్న జీవితాలు మార్పు రాక, కష్టాల్లోంచి బయటపడలేక, వ్యాధుల్లోంచి బయటపడలేక, అనుకున్న కార్యములు సాధించే వ్యక్తి లేక, ప్రారంభంలో ఎప్పుడు వచ్చిన వారులాగానే 20 సంవత్సరాలు దేవుడి మందిరంలో కూర్చున్న వారి జీవితాలు బాగుపడక ఏడుతున్న కారణం మందిరంలో వచ్చే ప్రవర్తన కరెక్ట్ గా లేక. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనం ధ్యానం చేసుకుందాం. ఎజ్రా గ్రంథం 396 పేజీ, ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయము 21వ వచనం చదవండి. అమ్మా. కావున చెరలో నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులను దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకై దేశములో ఉండు అన్యజనులు అపవిత్రత నుండి తమను తాము ప్రత్యేకించుకున్న వారందరూ వచ్చి తిని పులియని రొట్టెల పండుగను కావున చెరలో నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఆశ్రయించడానికి దేశంలో ఉన్నవారు అన్యజనులు అపవిత్రమైన జీవితంలో నుండి తనను తాము ప్రత్యేకించుకున్న వారందరూ వచ్చారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వచ్చి నీ వాక్యాన్ని గమనిస్తూ ఉంటే, దేవుడి వద్దకు వచ్చినప్పుడు చెడుతో కలిసి వారు రాలా, పాపముతో ఉండి వారు రాలా, చెడు కార్యములు ఉంచుకొని రాలా. దేవుడు వాక్యం అంటుంది, ఇశ్రాయేలు దేవుడు యెహోవా సన్నిధికి వచ్చినప్పుడు వారు అపవిత్రతలో నుంచి విడుదల పొందుకొని, వారు ప్రత్యక్షపరచుకొని దేవుడు ఉన్న చోటికి వారు వచ్చారు. దేవుడి స్తోత్రం. ఈనాడు చాలా మంది జీవితాలు దేవుడి మందిరములోనికి చెడు కలుపుకొనే వస్తున్నారండి.
వ్యసనాలు విడిచిపెట్టక, తాగుడు విడిచిపెట్టక, లోకములో శిఖాలు విడిచిపెట్టక, వాటితోనే జీవిస్తూ వాటితోనే ఉంటూ నీవు దేవుడి మందిరికి వెళితే నా బాధలు పోతాయని తాగుడుతోనే ఉంటూ దేవుడి మందిరికి వస్తున్నావు, తిరుగుడుతోనే ఉండి మందిరికి వస్తున్నావు. అయితే దేవుడు వాక్యం అంటుంది, ఇశ్రాయేలుతో పాటు అన్యులుగా ఉన్నవారు తమ్ము తాను పవిత్రపరచుకొని చెడు కార్యములు విడిచిపెట్టి, చెడు వ్యసనములు విడిచిపెట్టి, లోకాచరణములు విడిచిపెట్టి వారు పవిత్రంగా మార్చుకొని దేవుడున్న చోటికి వారు వచ్చారు. దేవుడి స్తోత్రం. అందుకే వారి జీవితాలు దేవుడు అంగీకరించారు. దావచ్చనమా చెడులో ఉండి దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఈ మందిరంలో కూర్చుంటే ఎంతకాలం మందిరంలో ఉన్న నీ బతుకు మారు. చెడు విడిచిపెట్టి మందిరకు రావాలా, లోక మార్గాలు విడిచిపెట్టి, లోక కార్యములు విడిచిపెట్టి, చెడు మార్గాలు విడిచిపెట్టి, వ్యసనాలు విడిచిపెట్టి, అవి లోక గుమ్మం ముందు వదిలిపెట్టి విడిచిపెట్టిన వ్యక్తిగా నువ్వు మారి దేవుడు మందిరికి వచ్చి మోకరించగలిగితే దేవజనమా నీ కష్టాలన్నీ దేవుడు మందిరములో కొట్టివేయబడతాయి. దేవుడి స్తోత్రం. ఈనాడు చాలా మంది జీవితాలు లోకములో కలిగి ఉన్న చెడు విడిచిపెట్టకుండానే చెడుతో పాటు వచ్చి మందిరంలో కూర్చుంటున్నారు. వారు అనుకుంటారు దేవుడి మందిరికి వెళ్తే చాలు, నీవు చెడు విడిచిపెట్టకపోయినా పర్వాలేదు, లోక ఆలోచన వదలకపోయినా అనుకొని చెడుతోనే, చెడు అలవాట్లతోనే వాటిని విడిచిపెట్టకుండా, వాటిని దూరపరచుకోకుండా, వారు పవిత్రపరచుకోకుండా ఆ చెడుతో కలిపి ఆ చెడు నింపుకొని వారు వచ్చి దేవుడి మందిరం కూర్చుంటారు కనుక వారు ఎన్నాళ్ళు మందిరంలో ఉన్న ఒక్క కార్యము చూడలేరు. దేవుడి స్తోత్రం. దేవుడి మందిరకు వచ్చిన వ్యక్తి చెడుతో రాకుండా చెడు విడిచిపెట్టి రావాలి. ఒక పవిత్రమైన దేవుడి వద్దకు వచ్చినప్పుడు, సర్వాధికారి తండ్రి వద్దకు వచ్చినప్పుడు, బ్రతుకును బాగు చేసే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, నీ కుటుంబం అభివృద్ధి పరిచే తండ్రి వద్దకు వచ్చినప్పుడు, నీకున్న కష్టాలు, నీకున్న బాధలు, నీకున్న సమస్యలు, నీకున్న బలహీనతలు, నీకున్న కన్నీరు వంటి పరిస్థితులు వచ్చి విడిపించగలిగిన దేవుడి వద్దకు వచ్చినప్పుడు ప్రబోధకుడు నేను నువ్వు పవిత్రపరచుకొని రా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో కడుపును పుట్టిన బిడ్డ, నీకు ఒకే కొడుకుంటే ఈ కొడుకు ఊరంతా తిరిగి చేతుల నిండా మట్టి పోసుకొని, బట్టల నిండా కూడా బూడిద పోసుకొని, జుట్టంతా మట్టి పోసుకొని, అమ్మ లోపల కొంత తరగతి అని ఏమంటారు, రే ముందు బయట శుద్ధపరచుకొని రారా బాబు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 40 లక్షల రూపాయలు ఇల్లు కట్టాడు రా, టైల్స్ వేస్తాడు రా, ఈ మురుకు బట్టలతో, మురుకు వస్త్రాలతో వస్తే ఇల్లంతా కంపుగా మారుతుంది కనుక ఏ కన్న తల్లైతే కన్నదో ఆ తల్లటనే మొదటగా నువ్వు బట్టలు విడిచిపెట్టి, మురుకు బట్టలు విడిచిపెట్టి, దుమ్ము దులుపుకొని శుభ్రంగా దానం చేసి పరిశుద్ధులే రా, నీ కోసం నాటుకోడి మాసం వండి పెట్టాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పేగి పచ్చిన ఒక బిడ్డ మట్టి చేతులతో, దుమ్ముతో, ధూళితో నీ ఇంట్లో కొంత ఒప్పుకోలేకపోతున్నావే. నువ్వు కన్న తల్లివేగా, నువ్వు కన్న తండ్రివేగా, నువ్వు కన్న బిడ్డగా నీకు. అయితే వాడుకున్న దుమ్ము లోపల రాకుండా ఆపుతుంది, వాడుకున్న మట్టి చేతులు లోపలికి రాకుండా ఆపుతుంది. నీ బిడ్డ వస్తాడని వాడి కోసమే గారెలు వండవు, వాడి కోసమే నాటుకోడి వండవు, వాడి కోసమే పలవ వండవు. కానీ ఆ పలవ నీ చేతితో నీ బిడ్డకి పెట్టాలంటే, ఆ నాటుకోడి మాసం నీ బిడ్డకి పెట్టాలంటే మొదటగా నీ బిడ్డతో చెప్పిన మాట, నీ మురికి బయట వదిలి లోపలికి రా. దేవుడి స్తోత్రం. ఎన్నో ఆశీర్వాదాల మందిరంలో దేవునికి ఇవ్వాలని కోరిక ఎదురు చూస్తూ ఉన్నాం. నువ్వు అడిగిన దానికంటే రెండంతలు దేవునికి ఇవ్వాలని కోరుకుంటున్నావు. ఏ మనిషి నా వద్దకు వచ్చినా, ఏ కుటుంబం నా వద్దకు వచ్చినా, ఎవరు నా వద్దకు వచ్చినా వారి జీవితాలు మేలు చేయాలని, వారి కుటుంబంలో మేలు చేయాలని, ఆ వ్యక్తి జీవితం అద్భుతం చేయాలని, అనుకున్న వారిని జరిగించాలని ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో దీవెనలు దేవుడు చేతితో పట్టుకుని ఉంటే లోకమనే మురికి వదలక, లోకమనే చెడు వదలక, ఆ మురుకుతో పాటు ఆ చెడుతో పాటు ఉంటూ దేవుడు మందిరానికి వచ్చి, ప్రభువా నువ్వు చెప్పావు, వాగ్దానం చేస్తావు, ప్రార్థన మందిరం అని చెప్పావు, ఈ మందిరములు ప్రార్థిస్తే కానీ చేత చెప్పావు, నాకు చెయ్యి, నేను మట్టిగా మురుకుతోనే వస్తాను. మాట దేవుడి స్తోత్రం. నేను మట్టిగా తాగుడు వదలను,
నాకు నువ్వేం చేయాలి? కార్యములు చేయాలి. దేవుడి స్తోత్రం. ప్రభు అన్నాడు, నేను పరిశుద్ధుని కనుక, నీతిమంతుని కనుక, యథార్థవంతుని కనుక, ఆ మరణము లేని వాని కనుక నాలాంటి దేవుడితో కార్యం చూడాలంటే చెడు విడిచిపెట్టే వ్యక్తి రా. లోక మార్గాన్ని విడిచిపెట్టి, లోక దృష్టిని విడిచిపెట్టి, లోక వినికిడి విడిచిపెట్టి, మనసు పవిత్రంగా మార్చుకొని దేవుని బట్టి బాగుపడటానికి, దేవుని బట్టి దీవించబడటానికి, దేవుని బట్టి మేలు పొందుకోవడానికి అటువంటి వ్యక్తిగా మారి ఈ సన్ని అడిగిపెట్టే వ్యక్తిగా ఉంటే నీ తలవాస మాట ఈ చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రవర్తన కరెక్ట్ గా మార్చుకుంటే, గుణము కరెక్ట్ గా మార్చుకుంటే, అలవాట్లు కరెక్ట్ గా మార్చుకుంటే, చూపు కరెక్ట్ గా మార్చుకోకుంటే, నా తండ్రి పరిశుద్ధుడి కనుక, నీతిమంతుడి కనుక, నేను దేవుని బట్టి మేలు చూస్తాననుకుంటే నా ప్రవర్తన మార్చుకొని గుమ్మం బయట వదిలేసి ఒక మంచి మనసుతో వచ్చి కూర్చోవాలి అనుకున్న వ్యక్తిగా కూర్చుంటే, దేనికోసమైతే నీ గుండె తప్పిస్తుంది, దేనికోసమైతే కలవరపడుతున్నావు, దేనికోసం విచారిస్తున్నావో ఆ విచారం అంతా మందిరములో దేవుడు కొట్టివేస్తాడు. నీ రోగాలు మందిరములో కొట్టివేయబడతాయి, నీ అప్పులు మందిరంలో కొట్టివేయబడతాయి. నువ్వు కొట్టుమోతగా ఉంటే చక్కన సంతానం దేవుడిస్తాడు. వివాహం కాక బాధపడుతూ ఉంటే చక్కని వివాహం చేస్తాడు. అప్పుడు నా కుటుంబంలో మనశ్శాంతి లేక, నెమ్మది లేక, ఆనందం లేక, సంతోషంగా ఉన్న వ్యక్తి అయితే అటువంటి మనస్సుతో మందిరంలో కూర్చుంటే నీ కుటుంబానికి నెమ్మది దయచేస్తాడు, మనశ్శాంతి దయచేస్తాడు. అప్పుడు దాకా ఓడిపోయిన వ్యక్తి అయితే అటువంటి మనసుతో కూర్చుంటే విజయాన్ని దయచేస్తాడు. అప్పుడు దాకా ఒకరి కింద చేయించాలి పరిశుద్ధంగా ఉంటే అటువంటి మనసుతో వస్తే వేల మందికి అన్నం పెట్టేవాడిగా దేవుడు మారు శ్రమ. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు ఎంతో మంది జీవితాలు దేవుడు నమ్ముకున్నా వారి జీవితంలో ఉన్న బతుకు మారక, అయ్యో 20 సంవత్సరాలు దేవుడు నమ్ముకున్నాము, దేవుడు మందిరంలో కూర్చుంటున్నాము, నా బతుకు ఎందుకు మారుకున్నావు కానీ నేను మారని సత్యం మర్చిపోతున్నావు. ఒక పవిత్రమైన దేవుడి సన్నిధిలో ప్రతి మనిషికి కూడా దీవెన ఉంది, ప్రతి మనిషికి ఆశీర్వాదం ఉంది, ప్రతి మనిషిని బాగు చేస్తాను వాగ్దానం ఉంది. వాగ్దానం చేస్తే తండ్రి ఉన్నారు. అయితే మన జీవితాలు ఎందుకు బాగుపడలేదు, ఎందుకు గొప్పవారిగా మారటలేదు? దేవుడు మందిరంలోకి వచ్చినా, దేవుని ఆరాధించేవారిగా ఉన్నా ఎందుకు బాగుపడలేదంటే దేవుడు వాక్యం అంటుంది అపవిత్రత విడిచిపెట్టి రావాలి, చెడుని విడిచిపెట్టి రావాలి, లోక ఆలోచన విడిచిపెట్టి రావాలి. ఎప్పుడైతే చెడు వదిలేస్తావో, లోక ఆలోచన వదిలేస్తావో, చెడు మనసు వదిలేస్తావో నువ్వు పరిశుద్ధుడిగా మారిపోతావు. పరిశుద్ధుడిగా నువ్వు వచ్చి సంఘంలో కూర్చుంటే, ఈ మందిరంలో కూర్చుంటే నీ తండ్రి పరిశుద్ధుడు కనుక ఆయనవన్నీ నీవే. దేవుడి స్తోత్రం. అన్నీ ఇస్తాడు నీ దేవుడు, నీ కోసమే సృష్టి చేశాడు. అన్నీ ఇస్తాడు నీ దేవుడు, నీ కోసమే సృష్టి చేశాడు. సూర్యుడు నీ కోసం, చంద్రుడు నీ కోసం, సూర్యుడు నీ కోసం, చంద్రుడు నీ కోసం, నింగి నీ కోసం, గాలి నీ కోసం, నది పండు నీ కోసం, సమస్తము నీ కోసం, నింగి నీ కోసం, నది పండు నీ కోసం, గాలి నీ కోసం, సమస్తము నీ కోసం. అప్పట్లో అన్నిటికీ మన కోరిక దేవుడు. మనసారా పొలగొట్టు, మన తండ్రి ఆయనే.
నీకునే ఉన్నాను మళ్ళీ బిడ్డ కోసమే కష్టపడతావు, అన్నీ ఎదురు చూస్తావు. బిడ్డ కోసం కష్టపడతావు, అన్నీ ఎదురు చూస్తావు. విచారం చేసేవాడిగా లోకంలో తిరిగేవాడిగా అల్లా ముందు కనబడుతుంటే, అల్లా ముందు కనబడుతుంటే గుర్తులు వస్తావు, మారినప్పుడే వస్తామంటావు. ఎన్నో జీవనలు నీ కోసము, ఎన్నో ఆశీర్వాదాలు నీ కోసము దేవుడు మందిరంలో కట్టుకున్నాడు. సంపాదించాలన్నాడు దేవుడు మందిరంలో ఏ గుడుల కోసమే 40 సంవత్సరాలు కష్టపడి కోట్లు సంపాదించావో, నీ కొడుకు తిన్నగా లేకపోతే, వంకర మార్గంలో ఉంటే, ఏపిసార త్రోవలు తిరుగుతూ ఉంటే, తాగుబోతుగా మారుతూ ఉంటే మీరు ఇస్తారా? చెప్పండి, చెప్పండమ్మా. హల్లెలూయా. మనసు అనుకుంటాడు ఎప్పుడు మాకు ఇస్తాలే, ఆడికే రాసి పెట్టే ముందు ఆస్తినంతా నీ కూతురికి నీ కొడుకు ముందే రాసి కందుపెట్టులో పెట్టావు, వాళ్ళకి తెలియదు సంగతి. కానీ వాడు తిరుగుబోతుగా తాగుబోతుగా లోకం తిరుగుతూ ఉంటే తల్లిగా బాధపడి, రే నీకు కోట్ల ఆస్తి రాసి ఉంచిన మనసులో ఉందరా ఇద్దామనుకుంటే నువ్వు తాగుబోతుగా ఉన్నావురా. ఆ తల్లి అనుకుంటుంది నా కొడుకు ఎప్పుడైతే మారుతాడో అప్పుడు టక్కు పెట్టి ఓపెన్ చేసి ఆ కాయంతో చేతుల్లో పెడతా. దేవుడి స్తోత్రం. నీ తండ్రి దేవుడి కదా, నీ తండ్రి సర్వాధికారి కదా, నీ దేవుడు సమస్తము చేయలేదా? మనిషిగా నీకు ఈ లోకంలో ఏది కావాలో అన్ని ఆయన చేతుల్లో ఉన్నాయి. దేవుడి స్తోత్రం. ధనం ఆయన చేతుల్లో ఉంది, ధనధాన్యం వాళ్ళ చేతుల్లో ఉంది, ఆరోగ్యం దేవుడి చేతుల్లో ఉంది, అధికారం దేవుడి చేతుల్లో ఉంది, ఆయుష్కాలం దేవుడి చేతుల్లో ఉంది, పంచపరములు దేవుడి చేతుల్లో ఉన్నాయి. అవి నీకు ఇవ్వాలని చేత్తో పట్టుకున్నాడు రా బాబు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అయితే అర్హుడిగా నువ్వు మారాలా. జీవితాన్ని మార్చుకుంటే, బతుకును మార్చుకుంటే, అలవాట్లు మార్చుకుంటే, చెడు విడిచిపెట్టేవాడిగా ఉంటే, లోక మార్గం వదిలేస్తే, పరిశుద్ధుడిగా దేవుడు అడుగు పెట్టేవాడిగా మారితే ఇవన్నీకి అధికారివి నీవే కదా. హల్లెలూయా. నువ్వు సంపాదించిన ఆస్తిని పక్కవాడికి ఇవ్వగా నీ కొడుకు నీ కూతురికి ఇస్తావు. నువ్వు ఎవరివి? దేవుడి బిడ్డ కాదా? క్రీస్తు నమ్మి నమ్మకపోయిన ప్రతి మనిషి కూడా దేవుడు వల్ల పుట్టినవాడు. ప్రతి మనిషి కోసమే సమస్తం ఇచ్చే గాలి నీకు ఈ సమస్తం దేవుడిచ్చినవే, మనుషులు కల్పించినవి కాదు. అయితే భగవంతుడి కోరిక ప్రతి మనిషి కూడా మందిరములో వద్దిల్ల, ప్రతి కుటుంబం దీవించబడ, ఏ ఒక్కరు జబ్బులతో బాధలతో కన్నీటితో ఉండకూడదని సృష్టికర్త దేవుడు ఒక సమాజ మందిర లోకములో ఏర్పాటు చేశాడు. దేవుడి స్తోత్రం. ఆ మందిరంలో నువ్వు దీవించబడాలా, నీ కోరిక నెరవేర్చబడాలా, నీ అప్పులు తొలగిపోవాలా, నీ బాధలు కొట్టివేయబడాలా, అవి పొట్టుకునే వ్యక్తిగా మారాలంటే ప్రభు అంటున్నాడు, అపవిత్ర జీవితాన్ని గుమ్మం బయట విడిచిపెట్టరా, అపవిత్ర అలవాట్లు బయట విడిచిపెట్టరా, చెడు అలవాట్లు బయట వదిలేస్తారా,
అలా వచ్చిన వ్యక్తిగా ఉంటే దేవుడు వాగ్దానం ఉంటుంది, నా మందిరంలో వారి జీవితాలను ఆనందింపజేస్తాను. దేవుడి స్తోత్రం. కష్టాలు తీసివేస్తాను, బాధలు తీసివేస్తాను, కోరుకునే కార్యములు జరిగిస్తాను, మంచి ఆరోగ్యం దయచేస్తాను, కుటుంబ రక్షుడిగా మారిపోతాను, సర్వాధికారిగా తోడుగా ఉంటాను, ప్రయాణంలో తోడుగా ఉంటాను. మనిషిగా నువ్వు ఏది కోరుకున్నా, ఏది ఆశపడుతున్నా జరిగించే దేవుడిగా మారిపోతాను. నీ ఇళ్లలో కొట్టుపోతుండదు, గంపిడి పిల్లలతో ఉంటారు, పొలములో దీవించబడతావు, పంటలో పాడులో దీవించబడతావు. ఏది నువ్వు కోరుకున్నా దీవెన 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 దీవెన. దేవుడి స్తోత్రం. అయితే ఈనాడు జీవితంలో 20 సంవత్సరాల దేవుడు జీవితం ఏం సాధించావు? చెప్పుకోడికి ఏదైనా ఉందా? 10 సంవత్సరాల దేవుడి మందులో నీ జీవితంలో ఏది చేయించో అంటే వారు చెప్తూ ఉంటారు, దేవుడు స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధంగా దేవుడితో కొనసాగే వాడికి ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, ఖచ్చితంగా దేవుడు మేలు చేస్తాడు, ఖచ్చితంగా అద్భుతం దేవుడు చేస్తాడు. అద్భుతం చేయగలిగే దమ్మున మనగాడు నేను ప్రకటిస్తున్న దేవుడు. దేవుడి స్తోత్రం. లూకాసు సువార్త 18వ అధ్యాయము 13వ వచనం ధ్యానం చేసుకుందాం. లూకాసు సువార్త 18వ అధ్యాయము 13వ వచనం. అయితే సుంకరి మందిరానికి దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా నేను పాపిని, కరుణించుమని, నీ దుర్మార్గుని ప్రభువా నన్ను కరుణించుమని చాలు. దేవుడి స్తోత్రం. సుంకరి అని అర్థం పాపాత్ముడు. ఎడమా సుంకరుడు పాపాత్ముడు. గతకాలం తన జీవితం అంతా ఒక రకరకాల కార్యక్రమం తిరిగాడు. లోకంలో తిరిగిపోతుగా, తాగుబోతుగా, వ్యభిచారిగా రకరకాల కార్యక్రమాల జీవితాన్ని పోగొట్టుకుంటే, ఉన్న ఆస్తులంతా పోగొట్టుకుంటే, చుట్టాలు బయటకు పొమ్మంటే, ఊరు గ్రామం బయటకు పొమ్మంటే, ఒంటరి అనాదిగా మిగిలిపోయినప్పుడు ఒక మందిరం కనబడింది. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మందిరానికి దూరంగా ఉండి అంటాడు, ప్రభువా నేను పాపిని, నీ దుర్మార్గుడు ప్రభువా. రకరకాల కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళయ్యా, నా శరీరం మల్లు చేసుకున్నాను, నా మనసు మల్లు చేసుకున్నాను, నా ఉదయం చెడిపో ఉంది. గత కాలం అంతా నేను పాపిగా ఉన్న తండ్రిని మందిరంలో రాకమునపు ప్రతి పాపాన్ని వదులుకుంటూ వస్తున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్క తప్పు జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా నీ దుర్మార్గుని దుర్మరులేస్తున్నా. పాపాన్ని విడిచిపెట్టే మనసు కలిగిన వాడిగా, లోకతలో విడిచిపెట్టే మనసు కలిగిన వాడిగా, చెడు స్వభావంతో మనసు విడిచిపెట్టేవాడిగా, దేవుడు మందిరం వెళ్ళక మునిపే ప్రతి తప్పుని, ప్రతి పాపాన్ని, చెడు ఆలోచనని తన హృదయంలోంచి ఒక్కోటి తీసివేస్తూ ఉన్నాడు. నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడువే. హల్లెలూయా. అయ్యా నువ్వు పరిశుద్ధుడు తండ్రి, నువ్వు సర్వశక్తిమంతుడు ప్రభువా, నేను పాపిని ప్రభువా, నాలాంటి వాడు దుర్మార్గుడయ్యా, రకరకాల కార్యక్రమాలు చేసిన వాళ్ళయ్యా, ఆకాశం కన్ను ధైర్యం లేదు ప్రభా, నాలాంటి వాడు నువ్వు ఉన్న మందులకు వచ్చి అర్హత లేదు ప్రభా అని చెప్పి మనసంతా ఏడుతూ, మనసంతా పశ్చాత్తాపడుతూ, తనలో ఉన్న ప్రతి పాపాను కూడా మందిరము గుమ్మం ముందే వదిలిపెట్టి అడుగు పెట్టాలనుకున్నాడు ఈ సుంకరైన వాడు. దేవుడి స్తోత్రం. నా ప్రేమ దాల్చనమా, దేవుడు మందిరం అందరూ చూస్తాడు. పరిశీలన చూశాడు. సుంకరి గుమ్మం బయటే పాపాన్ని విడిచిపెట్టే ఆలోచన కలిగి ఉంటే, దుర్మార్గ ఆలోచన విడిచిపెట్టే మనసే కలిగి ఉంటే, లోక తలములు విడిచిపెట్టే మనసు కలిగి అన్ని వదిలేసుకుంటూ ఉంటే దేవుడు కన్నులు చూసే. దేవుడి స్తోత్రం. నీవు పాపములో ఉన్నంత కాలం దేవుడిని చూడటం, చెడులో ఉన్నంత కాలం నువ్వు ఎంత ఏచు ప్రభు చూడటం, లోక కార్యాల్లో ఉండి నువ్వు మందిరంలో ఉన్న దేవుడు చూడటం, చెడుతో కలుపుకొని మందిరంలో ఉన్న దేవుడు చూడటం. ఎప్పుడైతే బైబిల్ పరిశుద్ధులు గుర్తిస్తావో, ఆయన నీతిమంతుడిగా గుర్తిస్తావో, ఆయన చూడగల శక్తి గుర్తిస్తావో, నీలో ప్రతి దోష వదులుకుంటూ వస్తావో, పరలోకుల దేవుడి దయ మన మీద వస్తుంది. దేవుడి స్తోత్రం. అంటే ఈ సుందరి పాపముతో కూడుకుని మందులకు రాలా, చెడు వ్యసనాలతో కలుపుకొని రాలా,
చెడు విడిచిపెట్టేవాడిగా, లోకతల విడిచిపెట్టేవాడిగా మారి సమస్తాన్ని గుమ్మం బయట వదిలేసి భయభక్తులతో వణుక్కుంటూ ఉండడం నాలాంటి వారి జీవితం నువ్వు చూస్తావా తండ్రి? దేవుడి స్తోత్రం. చూస్తానయ్యా నిన్నే సుంకరవి నీవు కావునా, చూస్తామయ్యా సుంకరవి కావునా, నీ పాపములో నుండి నీ శాపములో నుండి విడుదల కలిగిన వారిగా మారుషణమే కరుణించే దేవుడిగా మారిపోతారు, కరుణించే దేవుడిగా మారిపోతారు. ప్రతి ఒక్కరు పంపించి ఈరోజు దేవుడు మాత్రము కోరుకొని దీవించబడాలి తండ్రి. ఈ అభిషేక పాత్రను వారంగా మార్చుకుంటుంది కన్నీళ్ళు ప్రార్థన చేద్దాం. ఈ
జీవితకాలమంతా తోడే ఉంటా ప్రభా. పరిశుద్ధమైన తండ్రి, కళ్ళు కలిగి ఉన్నప్పుడు, ఆస్తులు కలిగి ఉన్నప్పుడు, పదవులు కలిగి ఉన్నప్పుడు, పొలాలు కలిగి ఉన్నప్పుడు అందరూ మమ్మల్ని కరెక్ట్ తండ్రి. నువ్వే గొప్పవారు. కష్టాలు, కన్నీళ్ళు, బాధల్లో, సమస్యలు, పడి ఉన్న పరిస్థితుల్లో కనుమరుగైపోతారు. నా దేవా, నా దేవా, ఆస్తిని బట్టి ప్రేమించబడు, పదవులు బట్టి ప్రేమించబడు, పొలాలు బట్టి ప్రేమించబడు కాదయ్యా. పేదరికలో ఉన్నా, బలికితలో ఉన్నా, మంచం మీద పడి ఉన్నా, అనాథగా ఉన్నా, ఒంటరిగా ఉన్నా, నా అన్నాన్ని రాగలిగితే ప్రభా ఇవంటున్నా సహాయం దయచేసేవాడా. జనమా మనసారా తొలి అభిషేక ప్రాంతాల్లో ఇలాంటి బోధ వెళ్ళలేదేమో, నేను భ్రమ పెట్టే బోధ కాదు, బతుకు మార్చే బోధ. యెహోషువా, my son, may समय कम संशय कमाना. చాలు ఆశీర్వాదం కోరుకున్నారు కానీ బ్రతుకు మార్చుకోలేదురా. బ్రతుకు మారకుండా నా కవిక్రమ రాదు, నా దయ రాదు. ఎవరు మార్చుకుంటారో వారు ధన్యుడు. ఈరోజు ప్రభు మాట్లాడుతుండగా చేతులు పైకెత్తు. ఎంతకాలం నీకున్న కష్టాన్ని బట్టి మనుషుల వైపు చాపేవేమో, బంధువుల వైపు చాపేవాడు. అయ్యా అప్పుల్లో పడిపోయి, అయ్యా కష్టాలు ఉందని చెప్పి మనుషులకి చేయి చాపేవేమో. ఈరోజు ప్రభు మీ అందరిని అభిషేకించబోతున్నారు. రాజుని అభిషేకించే అభిషేకం, ప్రవర్తకించే అభిషేకం, పేదవాడిని గొప్పవాడిని మార్చవచ్చు, రోగాలతో ఉన్నవారిని ఆరోగ్యంలో వచ్చే అభిషేకం, ఆత్మతో అభిషేకం మీ అందరికీ రాబోతుండగా మనసులో ప్రార్థించండి. తండ్రి, తండ్రి నన్ను అభిషేకించండి, నన్ను అభిషేకించండి. మనసుకుంటూ కోరుకోండి. ఎవరు నేను ఆశ్రయించలేదు. దేవుడు ఒక్కడిని కట్టువాడు. అభిషేకం ఆయన ఒక్కడే కట్టగలిగిన వాడు. పడిపోయిన కుటుంబాలు, పాడైపోయిన జీవితాలు, ఎండిపోయిన జీవితాలు, లోకమల్లములో ఉన్న వారి జీవితాలు యేసు కట్టబోతున్నాడు. నా తండ్రి ఎంతమంది నమ్మి ఈ అభిషేక ప్రార్థనకి శ్వాసంతో వచ్చారో చల్లని చేతి కలిగి రాబోతుంది. సమృద్ధి కలిగిన అభిషేకం, జీవితాన్ని మార్చే అభిషేకం అట్లా చేయండి. నమ్మొచ్చని బాబు, నమ్మొచ్చు నాయన. బిడ్డలందరినీ దీక్షించమని, ఆశ్రయించమని, ఈ అభిషేకం ద్వారా గొప్పవారిగా మార్చమని, అభివృద్ధి పరచమని, 10 మందికి అన్నం పెట్టి మార్చమని. ఒకరికి ఎప్పుడు చాలా బియ్యం లేవు అనే మాట కాకుండా నిన్ను బట్టి, నీ సన్నిధిని బట్టి, నీ కృపను బట్టి మనిషి అన్న ప్రతి ఒక్కరిని మీరు ఆదుకోమని, దీవించమని, సమస్త మహిమ నీకే చెల్లిస్తూ అడిగి వేడుకుంటున్నాను తండ్రి. నమ్మిన వారందరూ తప్పులు కొడుతూ దేవునికి మహిమ కలుగును.